ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. డయాబెటీస్ వచ్చిన తర్వాత ముఖ్యంగా అందరిలో ఉండే భయం ఏంటి అనంటే, డయాబెటీస్ వన్స్ వచ్చింది అనంటే లైఫ్ లాంగ్ మెడికేషన్ అనేది యూజ్ చేయాలి. లైక్ ఫుడ్‌నంతా కూడా కట్ చేయాలని చెప్పి ఎక్కువగా వాళ్ళు ఏం చేస్తుంటారంటే లైక్ ఈ కాకరకాయ జ్యూస్‌లని లేదు హ్మ్. అనంటే కొంచెం చేదు పదార్థాలకి దగ్గరవుతూ ఉంటారు. యెస్. సో, నిజంగా ఈ చేదు పదార్థాలు తీసుకోవడం వల్ల మనకి షుగర్ అనేది కంట్రోల్‌లో ఉంటుందా? అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అనంటే ఈ మెడిసిన్ అనేది మనం లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేసుకుంటే మెడికేషన్‌ని తగ్గించవచ్చా? మీరు వెరీ గుడ్ పాయింట్ యూ హ్యావ్ టచ్డ్ అపాన్. ఇది చాలా పెద్ద ఫియర్ అండి. చాలా పెద్ద భయం ఇది ప్రజలలో. ఒక్కసారి నీకు డయాబెటీస్ అని తెలిస్తే జీవితాంతం ఇంకా నా బాక్స్ ఒక మెడిసిన్ బాక్స్ అని ఉంటుంది. ముందు తాళం చేతులు పెట్టుకొని తిరిగేవాళ్ళు పెద్దవాళ్ళు. హ్మ్. ఇప్పుడు ఒక బాక్స్ చిన్న బాక్స్ పెట్టుకొని అందులో ఇది మెడిసిన్స్. బీపీ మెడిసిన్, ఇది ఇది షుగర్ డయాబెటిస్‌కి, మెడిసిన్, ఇది షుగర్ ఉంటే థైరాయిడ్. కొలెస్ట్రాల్ వస్తుంది. ఇవన్నీ మల్టీవిటమిన్స్ అలా అన్నీ పెట్టుకొని చిన్నగా బాక్స్ పెట్టుకొని తిరుగుతుంటారు. కానీ ఇవన్నీ అపోహలండి. మీరు కరెక్ట్‌గా మీరు స్టార్ట్ చేయడము ఫస్ట్ మెడిసిన్ అని స్టార్ట్ చేయకండి. హ్మ్. మెడిసిన్ అనేది లాస్ట్ ఆప్షన్. సో ఫస్ట్ స్టార్ట్ విత్ యువర్ ఫుడ్, దెన్ ఎక్సర్సైజ్ ఈజ్ ఎ మస్ట్. ఎందుకు ఇప్పుడు మాటి మాటికి ఇప్పుడు మీరు చూసి ఉంటారు స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఇవి రెండే పదాలు చెప్తున్నాను, వ్యాయామం, ఫుడ్. ఫుడ్. ఇప్పుడు మీరు చూడండి ఎక్కువగా ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ ఎక్సర్సైజ్ చేయమంటే నాతో దెబ్బలాడేస్తారు. హ్మ్. మేడం ఇంట్లో ఇంత పని ఉంటుంది, పొద్దున ఎంత పని ఉంటుంది, నన్ను ఈ టైంలో మీరు ఎక్సర్సైజ్ చేయమంటారా? ఈ పనికి నాకు ఇబ్బంది అయిపోతుంది. ఇంకా సిటీలోనైతే పని వాళ్ళు కూడా రారు రారు. హెల్ప్ చేయడానికి, పెద్ద ఫ్యామిలీస్ ఉండవు, సింగిల్ ఫ్యామిలీస్. సో ఆ టైంలో నాకు ఇంట్లో పని చేస్తే సరిపోతుంది కదా అని జెన్యూన్ సింపుల్గా క్వశ్చన్ అడుగుతారు. ఇన్నోసెంట్ క్వశ్చన్స్ అవి. వెరీ కరెక్ట్. కానీ ఇప్పుడు మీరు చూడండి మనం ఇంట్లో పనులు, ఇల్లులు ఎంత పెద్దగా ఉంటాయండి? పెద్దగా అంత ఉండవు. పెద్దగా ఉండదు. చిన్న చిన్న రూమ్స్ సిటీలో. ఊర్లలో కూడా ఇప్పుడు సైజ్ తగ్గిపోతున్నాయి. పాతకాలంలో వాకిళ్ళు పెద్దగా ఉంటుండే. అర్ధగంట పడుతుండే ఊడ్చి రావడానికి. బియ్యం దంచుకోవడానికి కూడా మీకు అప్పర్ బాడీ ఎక్సర్సైజెస్ అయిపోతుంది, అయిపోతుంది. రైట్? తిప్పడం, రోల్ తిప్పడం కూడా అది కూడా వెరీ హ్యాండ్స్‌కి గుడ్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్. సో రోజంతా దట్ వాజ్ అ పర్ఫెక్ట్ ఎక్సర్సైజ్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఆ చిన్న కిచెన్లోనే మిక్సీ. స్విచ్లు ఆన్ చేసి మిక్సీలు వేసేయడము, క్లీన్ చేయడము. మ్యాక్సిమం మనం అక్కడ ఒక రోబోట్ లాగా ఉండి అటు ఇటు తిరగడం తప్ప ఏమీ ఉండదు. ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా అంతగా అవ్వట్లేదు. ఎస్. అండ్ మీకు ఎక్సర్సైజ్ ఉన్నది కూడా ఓన్లీ మార్నింగ్ టైంలో ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలోనే పిల్లల్ని స్కూళ్ళకి పంపివ్వాలి, కాలేజెస్కి పంపివ్వాలి, లేదంటే పిల్లల్ని లేపడమే అదొక పెద్ద పని. అండ్ ఈవెన్ వాళ్ళని ఆఫీస్లకి పంపించాలి, పంపించాలి. భర్త గారిని ఆఫీస్కి పంపివ్వాలి. ఇవన్నీ చేసి మీరు ఆఫీస్కి వెళ్ళాలి. బాక్స్ ప్రిపేర్ చేయాలి, Yes. బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ సో చేయాలి. ఆ 1 అవర్ 2 అవర్స్ అనేది మార్నింగ్ మీకు ఒక మారథాన్ కంటే ఎక్కువ ఒక స్ప్రింట్ లాగా చెప్పొచ్చు. సో ఇది కాకుండా మీరు ఆ టైంలో అస్సలకి వ్యాయామం అని ఆలోచించకండి. మీరు మధ్యాహ్నం లంచ్ టైంలో ఒకవేళ ఆఫీస్లో ఉన్నా, ఇంటికి వచ్చాక సాయంత్రం ఈవెన్ లేట్ ఇంటూ ద నైట్ డిన్నర్ చేశాక అర్ధగంట మీరు వాకింగ్ చేసేటట్టు యూ క్యాన్ అడ్జస్ట్ యువర్ లైఫ్ స్టైల్. ఓకే. ఎందుకంటే ఒక అపోహ ఉంటుంది, వ్యాయామం చేయాలంటే మార్నింగే చేయాలి నేను, అప్పుడే నాకు బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఇది అలా నిజం కాదు. యూ క్యాన్ డూ ఎనీ టైమ్ ఆఫ్ ద డే. అండ్ వాకింగ్ చేస్తే సరిపోతుంది. పెద్ద పెద్ద ఎక్సర్సైజెస్ చేసేసి ఒళ్ళంతా పట్టేసేసి జిమ్లో మెంబర్షిప్ తీసుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి జిమ్ మొహం చూడడం కూడా చూడకుండా నెలకి ఒక్కసారే చూసేసి అలాంటివి చేయకండి. ఎవరైతే ఈ పేషెంట్స్ ఉన్నారో డయాబెటీస్‌ని గుర్తించలేక వచ్చిన తర్వాత కూడా చాలా అపోహలనేవి yes. ఉంటూ ఉంటాయి. Right. సో వారందరికీ కూడా అవేర్‌నెస్ కోసం మీరేం సజెషన్ ఇస్తారు? సో బోత్ ఆర్ స్వీట్, బట్ వన్ థింగ్ ఈజ్ డయాబెటీస్ ఈజ్ ఎ స్వీట్ ఫ్రెండ్. దాన్ని ఒక ఎనిమీ లాగా ట్రీట్ చేయకండి, చూడ్డానికి భయపడకండి. హ్మ్. ఓకే, దాన్ని ఎలా అంటే మధ్యలో పట్టించుకోండి, పలకరివ్వండి, మధ్యలో వెళ్ళేసి గెట్ యువర్ బ్లడ్ టెస్ట్ డన్. ఓకే, మీరు బండి ఉంటుంది, సర్వీసింగ్ చేయిస్తారా లేదా మీరు? చేపిస్తాం. ఈవెన్ ఏ బ్రాండ్ న్యూ కార్, బ్రాండ్ న్యూ బైక్, ఎస్ సర్వీసింగ్ ఉంటుంది. వై అని చెప్తే పిల్లలకు మనం చెప్పగలమా? కొత్త బండికి ఎందుకు అని చెప్పేసి లేదు. బట్ మన బాడీ కూడా వేర్ అండ్ టేర్ ఉంటుంది. ఇట్ ఈస్ ఎ వెరీ ఇంటెలిజెంట్ మెషిన్. హ్మ్. సో దీనికి కూడా రెగ్యులర్గా టెస్టింగ్. మీకు ఒకవేళ సిమ్టమ్స్ లేకపోయినా నేను చెప్పినట్టు ఒక వయసు దాటుంటే ఇంట్లో అమ్మ నాన్నకి, మీ సిబ్లింగ్స్కి కానివ్వండి, అక్క తోబుట్టువులకు కానివ్వండి, ఎవరికైనా షుగర్ వచ్చి ఉంటే ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. బిజీ లైఫ్ అని పక్కన పెట్టండి, మీరు యాక్సెప్ట్ చేయాలి. ఈ బిజీ లైఫ్ అనేది జీవితాంతం ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. హ్మ్. కూర్చోడానికి కూడా టైం ఉండకపోవచ్చు.
కానీ సమయం తీసుకోకపోతే తర్వాత ఫ్యూచర్లో ఇబ్బందులకు గురవుతారు. డయాబెటీస్ అనేది మనకు అందరికీ ఒకటిలాగా మెడిసిన్ ఉండదు, అందరికీ ఒకటే ఆహారం సూట్ అవుతుందని కూడా చెప్పలేము. కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. సో వాళ్ళు కాకుండా ఇప్పుడు యంగ్స్టర్స్కి లేదు అన్న 30 to 50 ఇయర్స్ ఉన్న వాళ్ళకి, షుగర్ రాని వాళ్ళకి నా ముఖ్యమైన సలహా ఏంది అని అంటే, మీరు కొద్దిపాటి లేట్ డిన్నర్స్ అవాయిడ్ చేసి, ఓకే, యూట్యూబ్ మాత్రం చూసేది ఉంటే డాక్టర్ యూట్యూబ్, డాక్టర్ గూగుల్ అని చెప్పేసి కొద్దిగా చూసుకుంటూ ముందుకు అడుగులు వేయండి. ఎందుకంటే అపోహలు ఎక్కువ ఉన్నాయి అక్కడ. మీరు మీ డాక్టర్ గారిని కలవండి, దగ్గరలో ఉన్న డాక్టర్ గారిని, రైట్? అండ్ మీరు ఎంత అవగాహన తెచ్చుకుంటే, నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటారు. మీరు దీని గురించి ఎంత అవగాహన తెచ్చుకుంటే మీరే కాదు, మీ కుటుంబం మొత్తం కూడా ఆరోగ్యం మీరు ముందుకు వెరీ గుడ్ మేనర్లో మీరు ముందుకు వెళ్ళొచ్చు. సో సింపుల్ బ్లడ్ టెస్ట్. అండ్ డయాబెటీస్ అనేది లైఫ్ లాంగ్ డిసీజ్ కాదు, బహుశా వస్తుంది, ఈ శరీరానికి కొన్ని వస్తాయి, ఇట్స్ అన్ ఏజింగ్ ప్రాసెస్. కానీ చిన్న వయసులో రావడం అనేది మనం అరికట్టొచ్చు. ఓకే, రైట్? అండ్ డయాబెటీస్ ఒక్కటి వస్తే మీరు గుర్తుపెట్టుకోండి, పెద్దగా తన వెనకాల బలగం ఎక్కువ ఉంటుంది డయాబెటీస్కి. బీపీ, కొలెస్ట్రాల్, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ అలా అన్నీ లైన్గా ఉంటాయి. సో అవన్నిటిని పట్టించుకోకండి. జస్ట్ జీవితం మీద, ఆరోగ్యం మీద పట్టు ఉండాలంటే జస్ట్ ఒక్క టార్గెట్ని పెట్టండి. మీరు చెస్ ఆడేది ఉంటే చెక్మేట్ పెడతా చూడండి కింగ్కి, అలానే జస్ట్ డయాబెటీస్ మీద చెక్మేట్ పెట్టండి, అన్ని జబ్బులన్నీ మీ చేతిలోకి ఉంటాయి. రైట్? సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.